ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్వని చికిత్స చేస్తున్నారు. ధ్వని చికిత్స అన్నమాట ఒత్తిడి తగ్గించుకోవడానికి. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం ఇవన్నీ పైకి కనిపిస్తున్నా ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగులే ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయి. అధిక పని ఒత్తిడి, ట్రాఫిక్ యాతన, ఉద్యోగ భద్రతపై ఆందోళన, పని వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం లేకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగులు, మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీని నుంచి బయటపడడం కోసం సౌండ్ థెరపీ వైపు అడుగులు వేస్తామో ఒక కొత్త ట్రెండ్గా మారింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలోని ఈ కేంద్రాలు అనేకంగా యోగా సెంటర్లుగా, వెల్నెస్ స్టూడియోలో నిర్వహించే సౌండ్ బాత్ సెషన్లు, సౌండ్ హీలింగ్ కార్యాలయ సెషన్లు 50 నుంచి 100 మందికి హాజరవుతుందన్నమాట. అంటే ఇప్పుడు అధిక ఒత్తిడికి వాటికి నుంచి ఉపశమనాని కోసం సౌండ్ బాత్ సెషన్లు అన్నమాట. సౌండ్ బాత్ సెషన్లు యోగా సెంటర్లోని, వెల్నెస్ స్టూడియోలోని సౌండ్ హీలింగ్ ఉంటాయన్నమాట. అసలు ఏంటి సౌండ్ థెరపీ అంటే, సౌండ్ థెరపీ అసలు పేరు నాదయోగా. నాదయోగా సౌండ్ థెరపీ అంటనమాట. దీనికి ప్రాచీన కాలం నుంచి ఆచరిస్తున్నారు ఈ సౌండ్ థెరపీని. పలు రకాల పాత్రల మీద శబ్దం చేస్తూ ఈ నాదయోగం చేస్తుంటారన్నమాట. వాటి నుంచి వచ్చే ధ్వని ద్వారా ఉపశమనం పొందడం అనమాట. మానసిక ప్రశాంతత లభించడమే సౌండ్ థెరపీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా గజిబిజి జీవితాలకి ఇది ఒక పరిష్కార మార్గంగా నిలుస్తుంది. సౌండ్ థెరపీ విదేశాలు శిక్షణ తీసుకుని వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు నగరంలో కేంద్రాలు ఏర్పాటు చేసి సెషన్లు నిర్వహిస్తున్నారు అన్నమాట. చైనాలోని టిబెట్కి వెళ్ళి అక్కడ బౌద్ధమత గురువుల వద్ద బుద్ధిస్ట్ సౌండ్ థెరపీలు ఎక్కువ మంది శిక్షణ పొందుతున్నారు. అనంతరం ఇక్కడికి వచ్చి టిబెటియన్ బౌల్స్ ద్వారా థెరపీ నిర్వహిస్తున్నారన్నమాట. ఈ సౌండ్ థెరపీ వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఈ సౌండ్ థెరపీ టిబెట్లో ఎక్కువ చేస్తుంటారు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే, మా మానసిక ప్రశాంతత, అధిక ఒత్తిడి ఇవన్నీ ఉండవు అన్నమాట. ఈ థెరపీ నిర్దిష్ట శబ్దాలు, ఫ్రీక్వెన్సీలు, వైబ్రేషన్స్ అంటే సింగిల్ బౌన్స్, గాంగ్స్, ట్యూనింగ్ ఫోర్క్, బైనరల్ బీట్స్ ఉపయోగించి శరీరాన్ని, మనసుని ప్రశాంతపరిచే ఒక హీలింగ్ పద్ధతి అన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీలు, నిర్దిష్ట శబ్దాల ద్వారా మన మనసుని ప్రశాంతం చేసే ఒక హీలింగ్ పద్ధతి అన్నమాట. ఇది టిబెటియన్ సింగిల్ బౌల్ మెడిటేషన్ ద్వారా ఒత్తిడి, ఉద్రేకం గణనీయంగా తగ్గినట్లు కూడా తేలింది. మొదటిసారి చేసేవారికి ఇది బాగా పనిచేస్తుంది. ఆందోళన, కోపం, అలసట తగ్గుతాయి కూడా. మనసుకి స్వాతంత్రం కూడా కలుగుతుంది. ప్రతికూల ఆలోచన కూడా తగ్గుతాయి. ఇన్సోమ్నియా సమస్య ఉన్న వారికి సహాయపడుతుంది. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుందన్నమాట. క్రానిక్ పెయిన్, శ్వాసశక్తి తర్వాత నొప్పి తగ్గడంతో సహాయపడుతుంది అన్నమాట. ఈ ఒత్తిడి ద్వారా ధ్వని చికిత్సకి ఐటీ ఉద్యోగులు ఎక్కువగా సంప్రదిస్తున్నారు. అందుకని ఇక్కడ దుష్ప్రభావాలు కూడా తక్కువగా ఉంటుందన్నమాట. సెషన్స్కి ఎక్కువ మంది హాజరవుతున్నారు కూడా. సౌండ్ థెరపీతో హ్యాపీ హార్మోన్లు, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, డోపమైన్ విడుదలమవుతున్నాయి అన్నమాట. 7 శక్తి చక్రాలు వైబ్రేషన్ కూడా పంపి శరీరం సమతుల్యం చేస్తామన్నమాట. ఇది సౌండ్ థెరపీ. దుష్ప్రభావాలు లేకుండా సహజ ఫ్రీక్వెన్సీతో ఈ థెరపీ చేయొచ్చు అనమాట. సౌండ్ మెడిటేషను, సౌండ్ మసాజు, సౌండ్ బాత్కి కూడా మంచి ఆదాయం లభిస్తుంది అనమాట. సౌండ్ మెడిటేషను, సౌండ్ మసాజు, సౌండ్ బాత్ కూడా ప్రస్తుతం మంచి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి మంచి ఆదాయం లభిస్తుంది అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.